హలో అండి, నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కాళీయ మర్దనం. ఇప్పుడు తెలుసుకుందాము. బృందావనంకు కొద్ది దూరాన కాళీయ మడుగు అనే సరస్సు ఒకటి ఉన్నది. తీగలతో చెట్ల పొదలతో కిక్కిరిసి ఉన్న ఆ మడుగునందు జలము బురదతో నిండి మురికిగా ఉంటుంది. అందు కాళీయుడను భయంకర సర్పరాజు ఉండేవాడు. అతడి ఉనికిచే విషతుల్యమైన సరస్సులో గోవులకు గోపబాలుర ప్రాణములకు ముప్పు వాటిల్లుచున్నది. కాళీయుని గూర్చిన చింతనతో ప్రజలెల్లరూ భయభ్రాంతులకు గురి అయి జీవిస్తూ ఉన్నారు. తనకు శరణాగతులై జీవించేటి గోపవాసుల మానసముల యందు నిండి ఉన్న భయభ్రాంతులను అంతమొందించడానికి సంకల్పించాడు శ్రీకృష్ణుడు. నడుమునకు ఉన్న దట్టిని బిగించి కట్టి నెమలి పింఛముతో పాటు తల వెంట్రుకలను ముడివేసి భుజాలు చాచి చరణద్వయం నొక్కిపట్టి గోపాల సింహకిషోరము చెట్టు కొమ్మ మీద నుండి మడుగులో దూకగా మడుగులో నుండి దిక్కులు పిక్కటిల్లేలాగా పెద్ద శబ్దము వినవచ్చినది. తోటి గోపబాలురు వీక్షించుచుండా కాళీయ మడుగులో దూకినాడు. బలాఢ్యుడైన కాళీయుడు శ్రీకృష్ణునిపైకి విషకోరలు జాపి విజృంభించినాడు. బాలకృష్ణుడు చలించలేదు. అకుంఠిత ధైర్యోత్సాహంతో కాళీయును ఎదుర్కొని పోరాడాడు. ఇరువురి మధ్య భయంకర పోరాటం జరిగి చివరకు కాళీయుని శక్తి సన్నగిల్లింది. శ్రీకృష్ణుని దివ్యమయ శక్తి అనుభవానికి అందినది. కాళీయుడు శిరమోడ్చి నమస్కరించాడు. శ్రీకృష్ణుడు కాళీయుని శిరముపై నిలబడి నాట్యం చేయుచు మడుగు ఉపరితలముపైకి విచ్చేసి భయకంపిత విషాద మనస్కులై నిలబడి ఉన్న నంద యశోదలకు గోకుల వాసులకు అద్భుత దర్శనమొసంగి ఆశీర్వదించాడు. నాగపత్నులు శ్రీకృష్ణుని స్తుతించారు. కాళీయుని భాగ్యంను కొనియాడారు. భగవంత, పూర్వము స్త్రీలలో మహిళారత్నమని కీర్తింపబడిన లక్ష్మీదేవి నీ కొరకు ఎంతో కాలము తపమాచరించి ఎన్నో వ్రతములను ఆచరించి నిన్ను మనసారా అభిలషించి దివ్య తేజోమయమైన నీ పాదధూళిలో ఒక్క రేణువును మాత్రమే స్పృశించే అర్హతను సంపాదించుకున్నది. అటువంటిది ఈ సర్పరాజు ఏ తపస్సు ఆచరించకనే నీ పవిత్ర పాద స్పర్శకు నోచుకోవడం అత్యద్భుతముగా ఉంది అని శ్లాఘించారు. అట్టి తేజోమయ అపురూప దివ్య దర్శనమును గాంచిన ప్రజలు నేత్రముల వెంట ఆనంద బాష్పములు రాలాయి. కాళీయుని నిర్వీర్యం చేయడమే శ్రీకృష్ణుని వైభవము. కాళీయుడు శక్తిహీనం కాగానే అంతవరకు ఉన్న భయభ్రాంతులు దూరమైపోయాయి. కాళీయునిపై నిలబడి శ్రీకృష్ణుడు నాట్యం చేసినట్లు మనము కూడా భ్రాంతిని కాళ్ళ క్రింద త్రొక్కి జీవన నృత్యమును సాగించాలి. కృష్ణయ్య కాళీయుని అనుగ్రహించెను. కాళీయుడా, గరుడుని భయము చేత నీవు రమణక ద్వీపమును వదిలి ఈ మడుగును ఆశ్రయించితివి. ఇక మీదట నీకు ఆ భయము ఉండనవసరం లేదు. నా పాదముద్రలు నీ శిరమున ఉండటం వలన గరుడు నిన్ను ఇంకా హింసించడు అని చెప్పెను. కాళీయుడు సంతసించెను. పూర్వము గరుత్మంతుడు సర్పములను చంపి తినుచుండెడివాడు. సర్పములన్నీయు గరుడుని సమీపించి తమను చంపవలదనియు దానికి బదులుగా ప్రతి మాసము పూర్ణిమ నాడు ఒక సర్పమును ఆహారముగా పంపగలమని ఒడంబడికను ఏర్పరచుకున్నారు. గరుడు సంతృప్తి చెందినవాడై ఆ ఒడంబడికకు కట్టుబడి ప్రవర్తిస్తూ ఉండేవాడు.
ఒక మాసములో కద్రువ కుమారుడైన కాళీయుని వంతు వచ్చినది. కాళీయుడు బలాఢ్యుడు, తానే బలవంతుడనడి గర్వంతో జీవించెడు వాడు. గరుడునికి తాను ఆహారంగా వెళ్ళుటకు నిరాకరించినాడు. ఈ విషయము గరుడునికి తెలిసినది. కాళీయ గరుత్మంతుల మధ్య తీవ్రంగా పోరాటం జరిగింది. గరుడుని అనంత బల పరాక్రముల ముందు కాళీయుని శక్తి నిరుపయోగమైనది. ప్రాణములు దక్కుతాయనే ఆశ సన్నగిల్లినది. వెంటనే కాళీయుడు పలాయనం చిత్తగించాడు. యమునా నదీ జలం నిలువయుండే ఒక మడుగులో తలదాచుకున్నాడు. అది కాళీయ మడుగు. ఆ మడుగులోకి గరుడు ప్రవేశించలేడు. ఏ కారణం చేతనైతే గరుడు ఆ మడుగులోకి ప్రవేశించలేడో ఆ కారణము తనకు తెలిసి ఉండుట చేత అక్కడైతే తనకు ప్రాణ భయం ఉండదని గ్రహించిన కాళీయుడు తన కుటుంబంతో సహా ఆ మడుగులోకి ప్రవేశించినాడు. కరుణాసముద్రుడైన శ్రీకృష్ణుడు దరహాసవదనంతో, కాళీయుడా, ఇక మీదట నీవు ఈ మడుగులో ప్రవేశించకు, నీ స్వస్థానమునకు చేరుము. నీపై గరుడనకున్న కోపము నాకు తెలియను. నీ శిరముపై నా పాదముద్రల జాడ ఉండుట చేత గరుడు నిన్ను చంపడు అని తెలియచేయగా, కాళీయుడు సంతృప్తి చెందినవాడై కుటుంబ సమేతంగా యమునా జలమునకు దూరంగా వెళ్ళిపోయినాడు. కాళీయుని వలె మనము కూడా ఈ సంసార మడుగును వదిలిపెట్టి వెళ్ళవలసిన విషగడియ రానే వస్తుంది. శ్రీకృష్ణుని అడుగుజాడలు తన పడగలపై ఉన్నందున కాళీయుడు గరుడుని వలన కలుగు ఆపదను తప్పించుకున్నట్లు శ్రీకృష్ణుని సదా మనస్సులో ధరించి ఉండినచో యముడి బారి నుండి బయటపడి మృత్యువును దాటి అమృతత్వంను పొందగలము. ఇదండి కాళీయ మర్దనము కథ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.